హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసి కాఫీ ఫేషియల్ గురించి ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ ఫేషియల్ కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీ స్కిన్ చాలా గ్లోయింగ్ ఇస్తుంది. ఎలాంటి డార్క్ స్కిన్ వాళ్ళకైనా చాలా గ్లోయింగ్ అనిపిస్తుంది. ఇందులో అయితే మనకు 3 స్టెప్స్ ఉంటాయండి. సో ఇది ఫాలో అయినట్లయితే స్కిన్ చాలా గ్లోయింగ్ అయితే కనిపిస్తుంది. సో వీడియో చూసే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఫస్ట్ కాఫీ క్లెన్జింగ్ అయితే చేసుకోవాలండి. క్లెన్జింగ్ కోసం అయితే కొన్ని మిల్క్ తీసుకున్నాను. సో ఇందులో కొంచెం కాఫీ పౌడర్ వేసి మనం మిక్స్ చేసుకోవాలి. సో ఫేషియల్లో క్లెన్జింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, నేనైతే ఎలాంటి పౌడర్ మేకప్ అయితే వేసుకోలేదు. ఇప్పుడైతే క్లెన్జింగ్ అనేది నేను అప్లై చేసి చూపిస్తున్నాను. సో ఒక కాటన్ తీసుకొని ఫేస్ అంతా నీట్గా తుడుచుకోవాలి, క్లీన్ చేసుకోవాలండి. సో క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల మెయిన్గా మన స్కిన్ పైన డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. అలాగే స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ ఇస్తుంది. సో ఒక ఫేషియల్లో కానీ మీరు ఏ ప్యాక్ వేసుకున్న క్లెన్జింగ్ అనేది చేసుకోండి, చాలా గ్లోయింగ్ అయితే కనిపిస్తుంది. సో మనకు ఫేస్ వాష్ చేసినప్పుడు అంతగా డస్ట్ అంతా క్లియర్ అయిపోదు. సో క్లెన్జింగ్తో అయితే చాలా ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. సో ఇలా ఫేస్ మొత్తం కాటన్తో క్లీన్ చేసుకోవాలండి. సో ఇలా మనం క్లెన్జింగ్ చేయడం వల్ల అయితే స్కిన్ గ్లాసీగా ఉంటుంది. అలాగే మనకు స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ ఇస్తుంది. ఫేషియల్లో చాలా ఇంపార్టెంట్ క్లెన్జింగ్ అనేది. ఇందులో మనం కాఫీ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి చాలా బ్రైట్గా కూడా కనిపిస్తుంది స్కిన్ అనేది. కాఫీ అనేది మన ఫేస్కి స్కిన్ వైట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా కాఫీ అనేది చాలా గ్లోయింగ్ ఇస్తుంది, ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇలా క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తోటి మనం మొత్తం నీట్గా తుడుచుకోవాలి. మనం వాష్ చేయని అవసరం లేదు. ఇలా చేసినట్లయితే మన స్కిన్కి ఇంకా గ్లోయింగ్ అని ఇస్తుంది. సో నెక్స్ట్ మనము ఫేస్ స్క్రబ్ అనేది యూజ్ చేయాలి. సో స్క్రబ్ కోసం అయితే చూడండి, స్క్రబ్ కోసం అయితే నేను ఒక బౌల్ తీసుకొని కొంచెం కాఫీ పౌడర్ తీసుకున్నాను, ఒక స్పూన్ వరకు. ఇందులో నేను కొంచెం రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను. సో షుగర్ కూడా యూజ్ చేయొచ్చు. షుగర్ అనేది కొంచెం లావుగా ఉండకూడదు, సన్నగా ఉండాలి. లావుగా ఉన్నట్లయితే ఫేస్కి ర్యాషెస్ అనేవి వస్తాయి మీరు స్క్రబ్ చేస్తే. ఇందులో రోజ్ వాటర్ వేసి నేను మిక్స్ చేస్తున్నానండి. స్క్రబ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు స్క్రబ్ చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. సో ఫేషియల్లో స్క్రబ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఫేస్కి అప్లై చేసి చూపిస్తాను. ఆల్రెడీ క్లెన్జింగ్ చేశాను కదా, ఇప్పుడు స్క్రబ్ చేసి చూస్తానండి. ఈ స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ పైన డెడ్ సెల్స్ కానీ, అలాగే మనకు బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ అన్నీ రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా స్మూత్గా అండ్ బ్రైట్గా కూడా ఉంటుంది. సో మెయిన్గా స్మూత్గా ఉంటుంది. ఇంకేమైనా డస్ట్ కూడా క్లియర్ అయిపోతుంది స్క్రబ్ వల్ల. సో అలా ఇందులో కాఫీ మిక్స్ చేసాం కాబట్టి కాఫీ అనేది చాలా బ్రైట్గా ఇస్తుంది. స్క్రబ్ చేసుకోవడం వల్ల మనకు బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల స్కిన్ మెయిన్గా స్మూత్గా షైనీగా అయితే ఉంటుందండి. సో మనకు ఫేషియల్లో క్లెన్జింగ్ ఎంత ఇంపార్టెంటో స్క్రబ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా స్క్రబ్ చేయడం వల్ల చాలామందికి ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే చిన్న చిన్న పింపుల్స్ ఉంటాయి కదా, అవి కూడా రిమూవ్ అయిపోతాయి స్క్రబ్ వల్ల. సో కాఫీ అనేది మన ఫేస్ స్కిన్ కాదు, ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా ఇన్స్టెంట్గా గ్లోయింగ్ ఇచ్చే ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు ట్రై చేయండి. సో ఇలా మొత్తం మనం ఫేస్ అంతా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ కోసం అయితే 1 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఆప్షన్లో శనగపిండి లేకపోతే మీరు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రోజ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను రోజ్ వాటర్తో ఈ ప్యాక్ అంతా కలుపుతున్నాను. మీరు డ్రై స్కిన్ వాళ్ళైతే మీరు కొంచెం కర్డ్ యూజ్ చేయండి ఈ ప్యాక్లో. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ నేను ఫేస్ ప్యాక్ వేస్తున్నాను. ఆల్రెడీ స్క్రబ్ కూడా చేశాను కదా, ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. మనం స్క్రబ్ చేయడం వల్ల స్కిన్ చాలా స్మూత్గా ఉంది చూడండి. సో నెక్స్ట్ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల స్కిన్ చాలా గ్లోయింగ్ ఇస్తుంది. ఫస్ట్ స్క్రబ్ చేసినప్పుడు ఇంత గ్లోయింగ్ అయితే ఉండదండి. సో ఇలా మనం ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలి కాఫీ అనేది. సో కాఫీ చాలా మందికి చాలా కాఫీ ఇలా మన ఐకి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఐస్ కూడా అప్లై చేసుకోవడం వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గిపోతాయి. నెక్స్ట్ మనం నెక్ కూడా అప్లై చేసుకోవాలి. ఫేస్ ఎంత ఇంపార్టెంటో నెక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఫేస్ ప్యాక్ వేసినా నెక్ కూడా అప్లై చేసుకోండి. ఇలా మొత్తం నెక్కు ఫేస్కి అప్లై చేసుకున్నాక మనకు ఒక 10 మినిట్స్ మీరు వదిలేసేయండి. ఆ ఫేస్ ప్యాక్ అంతా క్లీన్గా ఆరనివ్వాలి. నెక్స్ట్ చూడండి, ఇది మొత్తం డ్రై అయిపోయింది, చేతికైతే అంటట్లేదు. ఇప్పుడు క్లీన్గా వాష్ చేసుకోండి. ఎంత రిజల్ట్ ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను.
చూడండి ఎంత నీట్గా ఉందో, క్లీన్గా వస్తుంది. సో మీ స్కిన్ టైప్ని బట్టి మీకు గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది. చాలా మంచి ప్యాక్ అని చెప్పొచ్చు. వీక్లీ 3-4 టైమ్స్ మీరు ఇలా ఫేషియల్ అని చేసుకుంటే స్కిన్ చాలా హెల్తీగా కనిపిస్తుంది, గ్లోయింగ్ ఉంటుంది. అలాగే మీకు చాలా గ్లాసీగా కూడా కనిపిస్తుంది. సో ఈ ఫేషియల్ అనేది మీకు ట్రై చేయండి, మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.